1215 ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ మ్యాగ్నా కార్టా మీద రాజముద్ర వేసింది ఈ రోజే. దేశాన్ని పాలించేందుకు రాజుకు సర్వ హక్కులుంటాయని తెలుసు, కానీ ఆయన కింద పనిచేసే సామంతులకు కొన్ని హక్కులను కల్పిస్తూ మ్యాగ్నా కార్టాను రూపొందించారు నాటి పాలకులు. అదే తర్వాతి కాలంలో మానవ హక్కులకు మూలమైంది. చారిత్రాత్మకమైన ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ని లండన్ లోని రోమన్ యాంఫీ థియేటర్ లో ఉంచారు. 1667 డాక్టర్ జీన్ బాప్టిస్టే డెనిస్ మొట్టమొదటిసారిగా మనిషి నుంచి మనిషికి రక్త మార్పిడి చేశాడు. 15 ఏళ్ల పిల్లాడిని జలగలు రక్తం పీల్చేశాయి. దాన్ని ఓ గొర్రె నుంచి సేకరించిన రక్తంతో ఫిల్ చేశాడు డెనిస్. అలర్జిక్ రియాక్షన్స్ వచ్చిన పేషెంట్ బతకడం విశేషం. దాంతో అప్పటి నుంచి రక్త మార్పిడి ఈజీ అయిపోయింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చాక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరింత ఈజీ అయిపోయింది. మనుషుల ప్రాణాలు నిలబెట్టేలా రక్త మార్పిడిని అందుబాటులోకి తెచ్చారు డెనిస్. 1752 వర్షం వచ్చే టైంలో కనిపించే మెరుపు నుంచి కరెంట్ ని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించిన సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన దాన్ని రుజువు చేసింది ఈ రోజే. నిజానికి ఫ్రాంక్లిన్ సైంటిస్ట్ కాదు, ఓ పొలిటీషియన్. ఫిజిక్స్ లో ఆయనకున్న అవగాహనతో మెరుపులో కరెంట్ ఉంటుందని గుర్తించారు. పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ గా కూడా ఆయన సేవలందించారు. 1785 ప్రపంచంలో మొట్టమొదటి విమాన ప్రమాదం నమోదైంది ఈ రోజే. ఇంగ్లీష్ ఛానల్ దాటే ప్రయత్నంలో విమాన ప్రమాదం జరిగింది. ప్లేన్ లోని హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవడంతో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రే డి రోజీ, కో పైలట్ పియర్ రోమోయిన్ గాయపడ్డారు. 1991 రాజీవ్ గాంధీ భారత రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన నేత, ప్రధాని పదవిలో ఉండి హత్యకు గురైన నేత. శ్రీ పరంబుదూరు ఎల్టీటీఈ మిలిటెంట్లు ఆయనపై మానవ బాంబుతో దాడి చేశారు. ఆయన హత్య కేసులో నిందితులైన నళిని మురుగన్లను అరెస్ట్ చేసింది ఈ రోజే. ఇవాళ గ్లోబల్ విండ్ డే. పంచభూతాల్లో ఒకటైన గాలిని పొల్యూట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత మనుషులదే అని చెప్పడమే ఈ రోజు కాన్సెప్ట్. యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్ దీన్ని ప్రతిపాదించింది.